ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలెలోపైపుడ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలని చూస్తాం. అయితే ఇది 7 మార్క్స్ క్వశ్చన్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి వచ్చే లాంగ్ క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ద లాంగ్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. ఈ ఇదైనా రావచ్చు, లేకపోతే స్క్యూ లైన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అయినా రావచ్చు, లేకపోతే వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్ రావచ్చు. ఈ మూడింట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వస్తుంది. మనం ప్యారలెలోపైపుడ్ అంటే ఏంటంటే, ప్యారలెలోపైపుడ్ అంటే ఏంటి? నార్మల్గా మనం క్యూబాయిడ్ డ్రా చేస్తాం లేదా క్యూబ్ డ్రా చేస్తాం. క్యూబ్ ఏమో స్క్వేర్ సర్ఫేసెస్ తోటి గీస్తాం, క్యూబాయిడ్ ఏమో రెక్టాంగులర్ ఫేసెస్ తోటి గీస్తాం. ప్యారలెలోపైపుడ్ ఏమో ప్యారలెలోగ్రామ్ ఫేసెస్ తోటి గీయాలి. ఇది ప్యారలెలోగ్రామ్. ప్లస్ అలానే ఇది కూడా ఒక ప్యారలెలోగ్రామ్. ఈ వర్టిసెస్ని జాయిన్ చేయాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇలా గీస్తే వచ్చేదే మనకు ప్యారలెలోపైపుడ్. ప్యారలెలోపైపుడ్ ఈ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాల్యూమ్ చేసేసుకున్నాం. వాల్యూమ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అఫ్ కోర్స్ మనకు తెలుసు వాల్యూమ్ అంటే ఏంటిది, ఎల్బిహెచ్. ఎల్బి అంటే ఏంటిది, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఏది చూసినా కానీ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఎప్పుడైనా కానీ. సో ఏరియా ఏమవుద్ది, బేస్ ఏరియా ఏమవుద్ది, బేస్లో ఏముంది, మనకు ఒక ప్యారలెలోగ్రామ్ ఉంది, చూస్తుంటే తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ విత్ ద క్వార్టర్ విత్ ద ఎడ్జెస్ ఏ బార్ అండ్ బి బార్? ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏమవుద్ది, విత్ ద అడ్జసెంట్ సైడ్స్ ఏ బార్ అండ్ బి బార్ వచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ ఏమవుద్ది? ఇది యాక్చువల్గా ఒక 4 మార్క్ క్వశ్చన్. ఇది కూడా ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ అనేది ఏరియా సింపుల్గా గుర్తు చేసుకోండి మీరు. ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ ఏమవుద్ది అంటే ఏ క్రాస్ బి అవుద్ది, మాడ్ ఏ క్రాస్ బి అవుద్ది. అంటే సింపుల్, మాడ్ ఏ క్రాస్ బి అవుద్ది. ఇది 4 మార్క్స్కి వస్తుంది. యాక్చువల్గా ఒక ప్యారలెలోగ్రామ్కి 2 సైడ్స్ ఇస్తాడు, అడ్జసెంట్ సైడ్స్ ఇస్తాడు, ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏమవుద్ది, మాడ్ ఏ క్రాస్ బి అవుద్ది. లేదా ట్రయాంగిల్ ఇస్తాడు, ట్రయాంగిల్కి అడ్జసెంట్ సైడ్స్ ఇవి అవుతున్నాయి అంటాడు, చెప్పి ఏరియా కనుక్కోమంటాడు. అప్పుడు ఏమైంది, ట్రయాంగిల్కి ఏరియా హాఫ్ ఆఫ్ మాడ్ ఏ క్రాస్ బి అవుద్ది. ట్రయాంగిల్ అయితే హాఫ్ ఆఫ్ వస్తుంది, ప్యారలెలోగ్రామ్కి అయితే డైరెక్ట్ మాడ్ ఏ క్రాస్ బి వస్తుంది. ఈ ప్యారలెలోపైపుడ్కి అయితే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఏంది, ప్యారలెలోగ్రామ్, దాని ఏరియా ఏంది, మాడ్ ఏ క్రాస్ బి రాసేసుకున్నాం. ఇంటూ హైట్ కావాలి కదా మనకు. మరి ఇది హైట్ అవుద్దా? కాదు, ఇది హైట్ కాదు. హైట్ అంటే ఎట్లుండాలి, ఎప్పుడైనా కానీ మనకు పర్పెండిక్యులర్ ఉండాలి విత్ ద హార్జాంటల్ తోటి ఎప్పుడైనా కానీ మనకు పర్పెండిక్యులర్గా ఉండాలి. పర్పెండిక్యులర్గా ఉండాలి, లేదు ఇది. సో మనం పర్పెండిక్యులర్ ఒకటి గీసుకుంటాం అన్నట్టు. గీసినప్పుడు ఇలా ఇలా అవుతుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇది మనకు కావాలి, ఈ లెంత్ కావాలి. లెట్ us సే దిస్ ఈస్ టీటా. ఓకే, ఇక్కడ రాద్దాం సి బార్ అని. ఓకే, ఇది టీటా అనుకుందాం. ఇది టీటా అనుకుంటే మనకు చూస్తుంటేనే తెలుస్తుంది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉంది, ఇది హైపోటెన్యూస్ లా ఉంది. ఇదేమో ఒక సైడ్, ఇదేమో ఇంకో సైడ్. ఈ సైడ్ ఏం చేస్తుంది, హైపోటెన్యూస్తో టీటా యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఇదేమవుద్ది, దీన్ని హారిజాంటల్ అని అంటాం. మనకు ఫిజిక్స్లో ఉంటుంది, ఆఫ్ కోర్స్ వెక్టర్స్లో ఉంటుంది. ఇదేమవుద్ది, వర్టికల్ అవుద్ది. హైపోటెన్యూస్ తోటి ఆర్ రిజల్టెంట్ తోటి ఏదైతే ఒక యాంగిల్ చేస్తుందో దాన్ని మనం హారిజాంటల్ అంటాం. సో ఇది అంటాం. ఇదేమవుద్ది, మాడ్ సి కాస్ థీటా అవుద్ది. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టర్ ఏమవుద్ది, మాడ్ సి కాస్ థీటా. ఇదేమవుద్ది, మాడ్ సి సైన్ థీటా అవుద్ది. ఎందుకు, కాస్ థీటా ఈక్వల్స్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి. ఈ థీటాకి అడ్జసెంట్ ఏముంది, ఇది ఉంది, బై హైపోటెన్యూస్ ఇది. సో అడ్జసెంట్ ఈక్వల్ టు ఏమైంది, సి ఇంటూ మాడ్ సి ఇంటూ కాస్ థీటా అవుతుంది. థీటాకి అపోజిట్ ఏముంది, ఇది ఉంది, హైపోటెన్యూస్ ఏంది, ఇది. సైన్ థీటా ఈక్వల్ టు ఏమైంది, అపోజిట్ బై అడ్జసెంట్ అవుద్ది, అంతే. అపోజిట్ ఏమైంది అప్పుడు, మాడ్ సి ఇంటూ సైన్ థీటా అవుద్ది. ఓకే, సైన్ థీటా వదిలేయండి, మనకి ఇప్పుడు కావాల్సింది ఈ సైడ్ మాత్రం. ఈ సైడ్ వచ్చేసింది మాడ్ సి కాస్ థీటా. దిస్ ఈజ్ అ హైట్. సో హైట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా నేను. సో ఇంటూ మాడ్ సి కాస్ థీటా. మనకు సింపుల్గా చూసుకుంటే ఇది జస్ట్ మల్టిప్లికేషన్ ఇంటూ ఇది క్రాస్ ప్రొడక్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏముంది ఇక్కడ, మాడ్ ఆఫ్ ఎ వన్ వెక్టర్ ఏ క్రాస్ బి, దానికి మాడ్ ఉంది, ఇంటూ మాడ్ ఆఫ్ అనదర్ వెక్టర్ సి బార్, ఓకేనా, ఇంటూ కాస్ థీటా ఉంది. ఏమవుద్ది దాని మీనింగ్,
సింపుల్గా. కాస్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా ఏందని సింపుల్గా తెలిసిపోతుంది మనకు. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ ఏ క్రాస్ బి అండ్ సి. మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఇది ఏ, ఇది బి, ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండే వెక్టర్ అయింది ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి, ఆ వెక్టర్ ఏ క్రాస్ బి ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. సో ఇదేముంది, అలాంగ్ దిస్ యాక్చువల్గా ఏ క్రాస్ బి ఉంటుంది మనకి ఇలా ఉంటుంది. సో ఏం రాయొచ్చు, ఏ క్రాస్ బి ఉంది, ఇంకోటి సి ఉంది, ఈ రెండు వెక్టర్స్ మధ్యలో టీటా ఉంది. ఒక వెక్టర్, ఆ వెక్టర్ మాడు ఇంకో వెక్టర్ మాడు, ఆ రెండింటి మధ్యలో కాస్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ వచ్చింది. ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. దీన్ని ఏమంటారు, ఇట్లుంటే ఏమంటారు అంటే దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. mod A mod B cos theta దట్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి. ఇది గుర్తుండాలి, తెలుసు కదా. సో ఇన్ ద సేమ్ వే ఇదేమవుద్ది, ఏ క్రాస్ బి డాట్ సి అవుద్ది. సో ఏ క్రాస్ బి డాట్ సి. సో దేర్ఫోర్ దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ parallelepiped. చాలా ఇంపార్టెంట్ ఇది, parallelepipedకి వాల్యూమ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా. దీన్నే మనం బాక్స్ ఏబిసి అని రాస్తాం. బాక్స్ ఏబిసి అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఈ ఏ బార్ కాంపోనెంట్స్, బి బార్ కాంపోనెంట్స్, సి బార్ కాంపోనెంట్స్ అన్నీ రాసుకొని A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 రాసుకొని వాటిని డెట్ చేయడమే అంతే, వాటికి డిటర్మినెంట్ చేయడమే అంతే. సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. సో మనం ఒక ప్రాబ్లం చూద్దాం, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఒక ప్రాబ్లం చూద్దాం. మనం ఫస్ట్ రాసేసుకుందాం. మనం ఏం రాసుకుందాం అంటే ఈ వెక్టార్స్ రాసేసుకుందాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ parallelepiped హ్యావింగ్ quaterminous edges I ప్లస్ వాల్యూమ్ ఆఫ్ parallelepiped హ్యావింగ్ quaterminous ఎడ్జెస్. ఏంటి, 3 రాసుకుందాం. I ప్లస్ జే, అఫ్ కోర్స్ 3 ఉంటాయి కదా, I మైనస్ జే అండ్ లాస్ట్ది I ప్లస్ 2j మైనస్ కే. లెట్ ఇట్ బి. లెట్ దీస్ బి ద quaterminous edges ఆఫ్ ద గివెన్ parallelepiped ఏబిసి. ఏబిసి అని ఏదని అనుకోవచ్చు. బై ద వే ఏ, ఇది బి, ఇది సి అనుకున్నా ఓకే, ఇది బి, ఇది సి, ఇది ఏ అనుకున్నా ఓకే, ఇష్టం, ఏదని అనుకోవచ్చు. సో ఇప్పుడు దీని ఏ, దీని బి, దీని సి అనుకుంటున్నాను నేను ఇచ్చిన ఆర్డర్లోనే. రైట్, మీకు ఇష్టం ఉన్న ఆర్డర్లో అనుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఎట్లా అనుకున్నా కానీ అదే వాల్యూమ్ వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి, నేను సింపుల్గా ఇది చేయాలి. ఇది రాసి బాక్స్ ఫార్ములా వేయాలి. ద వాల్యూమ్ ఆఫ్ ది parallelepiped హ్యావింగ్ ద quaterminous edges ఏ క్రాస్ బి, ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ బాక్స్ ఏబిసి అని వేసేస్తే కథ ఇంకేముంది, బాక్స్ ఏబిసి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు రాయండి, నేను ఇక్కడ షార్ట్గా రాస్తున్నా అని. ఎగ్జామ్లో రాసేటప్పుడు ఫార్ములా రాయాలి ఫస్ట్. ఈ ఫార్ములా రాసి తర్వాత ఇది ఏ బార్ బి బార్ సి బార్ అనుకొని మీరు అప్పుడు డెట్ చేయాలి. బాక్స్ ఏబిసి ఏమవుద్ది, డెట్ ఆఫ్ 1 ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్ ఏంది 1 1 1 ఏముంది 1 మైనస్ 1, ఇక్కడికి ఏ కాంపోనెంట్ లేదు కాబట్టి 0, అది ఇక్కడ ఏముంది 1 2 మైనస్ 1. సింపుల్గా దట్ ఈక్వల్స్ టు ఏమవుద్ది 1 ఇంటూ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా అది మనం డిటర్మినెంట్ చేయాలి కదా. డిటర్మినెంట్ ఎలా చేస్తాం, మీరు కొంచెం రో కాలం ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు మ్యాట్రిసెస్లో చేసినట్టు. ఓకే, జస్ట్ మనం డైరెక్ట్గా చేసేద్దాం. ఇక్కడ సింపుల్గానే ఉన్నాయి కదా అన్ని. రెస్పెక్ట్ టు దిస్ రో చేద్దాం 1 ఇంటూ. సో ఈ 1 ఎలిమెంట్ చేస్తున్నాం కాబట్టి రో కాలం క్యాన్సిల్,
వీటికి డిటర్మినేట్ చేయాలి. -1 ఇంటూ -1 1, -2 ఇంటూ 0 0, రైట్. దీనికి మైనర్ ఏమవుద్ది, -1 అవుద్ది, మైనస్ వస్తుంది ముందు దీనికి, ఓకే కదా డిటర్మినేట్ చేసేటప్పుడు. కాలము రో క్యాన్సిల్, 1 ఇంటూ -1 -1, 1 ఇంటూ 0 0, -0. ఇది ఏమవుద్ది, +1 ఇంటూ 1 ఇంటూ 2 2, -1 ఇంటూ -1 -1, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, సో +1 దట్ ఈక్వల్ టు 1 - 0 1, 1 ఇంటూ 1 1, -1 - 0 ఏమవుద్ది, -1 అవుద్ది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +1 ప్లస్ 2 + 1 ఎంత, 3, 3 ఇంటూ 1 3, ఈక్వల్ 3 + 1 4, 4 + 1 5. ఒకవేళ నెగిటివ్లో వస్తే మీరు ఆబ్వియస్లీ మోడ్ పెట్టుకోవాలి. మోడ్ పెట్టుకుంటే 5, అఫ్ కోర్స్ పాజిటివ్ నెంబర్ కాబట్టి నాకు మోడ్ పెట్టిన మళ్ళీ అదే వస్తుంది. ఒకవేళ నెగిటివ్లో వస్తే వచ్చినా కానీ పాజిటివ్గా రాయాలి, మోడ్ పెట్టుకొని రాయాలి. బెటర్ మీరు ఫార్ములాకి ఫస్ట్ మోడ్ రాయడం బెటర్, ఎందుకంటే అబ్వియస్లీ మనకు నెంబర్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి. ఎందుకు, ఇది వాల్యూమ్ ఆఫ్ ఏ జియోమెట్రికల్ ఫిగర్. ఒక జియోమెట్రికల్ ఫిగర్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. సో 5 వచ్చింది మనకు. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే సేమ్ ఇదే ప్రాబ్లము, కానీ మనకి ఈసారి వర్టిసెస్ ఇస్తాడు, 4 వర్టిసెస్ ఇస్తాడు. దాని నుంచి మనం సైడ్స్ కనుక్కోవాలి, ఈ కాటర్మినస్ ఎడ్జెస్ కనుక్కోవాలి, A బార్ B బార్ C బార్ కనుక్కొని సింపుల్గా దాన్ని వాటికి కూడా డెట్ చేస్తే సరిపోద్ది కథ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఎడ్జెస్ ఇస్తారు, అంటే సైడ్స్ ఇస్తారు, సైడ్స్ ఇచ్చి వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఫైండ్ చేయమంటారు. ఇంతకుముందు మనం వీడియోలో ఏం నేర్చుకున్నాం, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైపుడు నేర్చుకున్నాం. ఏంది వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైపుడు, ఏంది వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైపుడు ఈస్ బాక్స్ ABC. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రన్, వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఏమవుద్దంటే 1/6 ఆఫ్ బాక్స్ ABC అవుద్ది. ఓకే, లెట్స్ పుట్ a mod together. 1/6 ఆఫ్ బాక్స్ ABC అవుద్ది. సింపుల్, అంతకు మించి ఏం లేదు. దాని వాల్యూమ్ ఏమో బాక్స్ ABC, దీని వాల్యూమ్ ఏమో 1/6 ఆఫ్ బాక్స్ ABC. అంటే ప్యారలల్ పైప్ ఇచ్చినటువంటి ఫర్ ద గివెన్ కాటర్మినస్ ఎడ్జెస్ A బార్ B బార్ C బార్, ప్యారలల్ పైపుడు వాల్యూమ్లో టెట్రాహెడ్రన్ వాల్యూమ్ 1/6, అంటే 6th పార్ట్ అవుతుంది, 1/6 వంతు ఉంటుంది. అది దీన్ని ఫార్ములా చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏముండదు, ప్యారలల్ పైపుడు ఎలా ఉన్నదో ఇది అంతే, జస్ట్ సింపుల్ వాల్యూమ్ టెట్రాహెడ్రన్ వాల్యూమ్ ఏమవుతుందంటే 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అవుతుంది. 1/3 ఎందుకంటే నార్మల్ టెట్రాహెడ్రన్ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఎ పిరమిడ్ లాగా కనబడుతూ ఉంటుంది. పిరమిడ్ వాల్యూమ్ అనుకోవాలంటే 1/3 అనే ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం. 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అవుద్ది అని యూజ్ చేస్తే టెట్రాహెడ్రన్ వచ్చేస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్. బట్ మనకు అంత అవసరం లేదు కాబట్టి అది డెరివేషన్. జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెట్రాహెడ్రన్ ఎడ్జెస్ ఇస్తాడు. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాము. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ గివింగ్ ఎడ్జెస్ ఆర్ A bar plus J bar cap ఇది by the way cap and these are the 3 given sides of the tetrahedron. టెట్రాహైడ్రన్ కి ఇచ్చినటువంటి 3 సైడ్స్ ఇవి. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి వాల్యూమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం, సింపుల్గా లెట్ దిస్ బి A బార్ B బార్ C బార్ అని రాసుకొని బాక్స్ ABC వేసేసుకుంటాం. బాక్స్ ABC వేస్తే ఏమవుద్ది,
లేదా మీరు 1/6 బాక్స్ ఏబిసి అని డైరెక్ట్ వేయచ్చు, మాడ్ అని వేసేసుకోవచ్చు మీ ఇష్టం. 1/6 ఆఫ్ డేటా ఆఫ్ బాక్స్ ఏబిసి అంటే ఏంది, 1 1 1 1 - 1 0, ఎందుకంటే కే కాంపోనెంట్ లేదు కదా అందుకని. 1 to 1 1 to 1 సింపుల్గా డెడ్ చేయడం కదా, డెడ్ చేయవచ్చు కదా. 1/6 ఆఫ్ ఫస్ట్ దానికి డెట్ ఏమవుద్ది, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం 1 - 1 into 1 - 1 -2 into 0 0 కాబట్టి అవసరం లేదు. సెకండ్ దానికి మైనస్ వస్తుంది, ఇక్కడ -1 ఉంటుంది. 1 into 1 1 -1 into 0 0 అవసరం లేదు. సో +1 ఇది క్యాన్సిల్. 1 into 2 2 -1 into -1 -1 అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, +1 దట్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ 1 into -1 -1 ఇది కూడా -1 +2 + 1 3 3 into 1 3 దట్ ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ ఇది -2 3 - 2 1, సో 1/6 into 1 which is 1/6 అంతే. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద డ్యూయల్ టెట్రాహెడ్రన్. ఇంతకు మించి ఏం లేదు అసలు, సింపుల్గా వచ్చేసింది. యాక్చువల్గా కొంచెం మీరు ఎలాబరేట్ చేసి రాస్తే బాగుంటుంది, మరీ ఇంత షార్ట్గా వేసేస్తే కొంచెం మార్క్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఇచ్చినాక ఏంటనే ద గివెన్ ఎడ్జెస్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఆర్ ఏ బార్ ఈక్వల్ టు ఇది, బి బార్ ఈక్వల్ సి బార్ వేసి ద ఫార్ములా ఫర్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఇస్ 1/6 ఆఫ్ బాక్స్ ఏబిసి వేసి తర్వాత ఇది చేయండి క్యాలిక్యులేషన్ సింపుల్గా అంతే. ఇప్పుడు మనం ఏం ప్రాబ్లం చేస్తామంటే యాక్చువల్గా 7 మార్క్స్ కాదు, కొంచెం ఇంట్రొడక్షన్ కోసం ఇచ్చిన. ఇప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పటిదాకా ఎడ్జెస్ ఇచ్చిండు, ఐ మీన్ సైడ్స్ ఇచ్చిండు. ఇప్పుడు సైడ్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మనకు జస్ట్ పాయింట్స్ ఇస్తాడు. పాయింట్స్ ఇచ్చినాక మనం అప్పుడు వాల్యూమ్ ఏమైందో ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ హూజ్ వర్టిసెస్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రన్ హూస్ vertices are 1, 2, 1, 3, 2, 5 నెంబర్స్ మంచిగా రాయాలి. 2, -1, 0 అండ్ -1, 0, 1 ఇలా మనకు వర్టిసెస్ ఇచ్చిండు. ఇవరిదాకా మనం ఎడ్జెస్ ఉంటే ఎట్లా చేయాలో ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు వర్టిసెస్ ఇచ్చిండు. లెట్ దీస్ vertices be A, B, C, D పాయింట్స్. వర్టిసెస్ అంటే క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, D జస్ట్ పాయింట్స్. వీటి నుంచి మనం వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఐ మీన్ సైడ్స్. ఆ వెక్టార్స్ సైడ్స్ అవుతాయి మనకు, క్వార్టర్ మైనస్ ఎడ్జెస్ అవుతాయి. ఏంది సైడ్స్ ఏమొస్తాయి, 3 వస్తాయి అబ్వియస్లీ. ఏబి ఒకటి, ఏసి ఒకటి, ఏడి ఒకటి. సో ఏబి ఫైండ్ అవుట్ చేయి. ఏబి వెక్టర్ ఏమవుద్ది, ఏబి ఎట్లా చేస్తాం, ఓబి - ఓఏ చేస్తాం. ఐ మీన్ తెలుసు కదా ఇలా చేయాలి. ఈ పొజిషన్ వెక్టర్ నుంచి ఈ పొజిషన్ వెక్టర్ మైనస్ చేస్తే కావాల్సిన మనకు ఈ వెక్టర్ వస్తుంది, ఏబి వెక్టర్. సో 3 - 1 ఇదంతా చేస్తే బాగుంటుంది. ఏబి అంటే ఏంటంటే ఓబి - ఓఏ 3 to 5 -1, 2, దట్ ఈస్ 3 - 1 2, 2 - 2 0, 5 - 1 4. సో మనకు కావాల్సిన వెక్టర్ ఏంది, 2y + 4k, ఎందుకంటే జేది 0. ఏబి వచ్చింది. ఇప్పుడు ఏసీ చేయాలంటే ఓసి - ఓఏ. సో సిఏ ఏసీ అంటే దీని నుంచి ఇది తీసేయాలి, దీని నుంచి ఇది తీసేయాలి. సో అలాగే ఏబి అంటే దీని నుంచి ఇది తీసేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలన్నట్టు అట్లా.
2 - 1 1 -1 -2 ఎంత -3 0 - 1 ఎంత -1 సో I -3j -k రైట్ యాక్చువల్లీ ఇట్లున్నా నడుస్తుంది బట్ వెక్టార్స్ చాప్టర్ కాబట్టి మనం వెక్టార్స్ లాగా పెట్టుకుంటున్నాం రాసుకుంటున్నాం ఏబిఏసి ఏడి ఏమవుద్ది డి మైనస్ ఏ ఇది 1 1 2 1 ఏమవుద్ది -1 -1 0 -2 -2 -1 -1 ఓకే 1 - 1 0 అవుద్ది సో మనకి ఏమొచ్చింది -2i -2j వచ్చింది సో దీస్ ఆర్ ద required A, B, A, C, A, D. Namely, let this be A bar, B bar, C bar. These are the quaternions edges. These are the required edges. ఇవే సైడ్స్ వచ్చినాక మనకి ఏంది పాయింట్స్ లాగా ఇచ్చింది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు దీస్ మనం ఫార్ములా రాద్దాం వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఏమవుద్ది వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ మోడ్ ఆఫ్ డెట్ ఆఫ్ ఈ 3 సైడ్స్ ఏబి ఏసి ఏడి అంతే కదా ఇప్పుడు ఏం చేస్తావు సింపుల్ ఇక్కడ నుంచి చాలా సింపుల్ ఉంటాయి క్యాలిక్యులేషన్ తెలిసిందే మీకు పట్ట చేసుకుంటూ పోవచ్చు అది ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ ఏబి బాక్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏబి కాంపోనెంట్స్ రాయాలి ఏబిది ఏంది 2 జే లేదు కాబట్టి 0 4 ఏసీది ఏంది 1 -3 -1 1 -3 ఏడిది ఏంది -2 -2 కే లేదు కాబట్టి 0 కే లేదు కదా ఇక్కడ సో 0 ఈక్వల్స్ 1/6 ఆఫ్ ఏం చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ రో మనం డిటర్మినెంట్ తీసుకుంటే ఏమవుద్ది టూ ఆఫ్ కాలము రో తీసేస్తే ఇది చేయాలి -3 × 0 విచ్ ఇస్ 0 -2 × -1 2 మొత్తం -0 వస్తుంది మనం సెకండ్ ఇది తీసుకోవాలి -0 బట్ 0 కాబట్టి అవసరం లేదు తర్వాత +4 తీసుకున్నాం డైరెక్ట్ 4 తో చేస్తే 1 × కాలం రో క్యాన్సిల్ 1 × -2 -2 -2 × -3 6 ఈ మైనస్ ఏంటంటే డిటర్మినెంట్లో -2 × -3 +6 వస్తుంది సో 6 వేసేస్తాం 1/6 ఏమొస్తుంది 2 × 0 - 2 ఏమొస్తుంది 0 - 2 అంటే -2 2 × -2 ఏమొస్తుంది -4 వస్తుంది ప్లస్ -2 × -6 అంటే ఎంత -8 -8 × 4 ఎంత -32 సో ఏమొస్తుంది 1/6 ఆఫ్ -32 -4 ఏమొస్తుంది -36 యాక్చువల్లీ యూ బెటర్ పుట్ ఎ మోడ్ హియర్ ఈ బ్రాకెట్ లాగా కాకుండా మోడ్ పెట్టుకుంటారు డైరెక్ట్ ఎందుకు -36 ఉంది మన కాన్సెప్ట్ ప్లస్లో కావాలి సో ఇది బయటకు వస్తే ఏమవుతుంది మోడ్ ఉంది కాబట్టి +36 అవుద్ది సో 1/6 × 36 సో 6 6 కాబట్టి 6 అవుతుంది ఆన్సర్ సో మీరు ఒకవేళ యూనిట్స్ పెట్టాలనుకుంటే 6 క్యూబిక్ యూనిట్స్ వాల్యూమ్ కదా వాల్యూమ్ కాబట్టి 6 క్యూబిక్ యూనిట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అది ఆ విధంగా వస్తుంది మనకు ఆన్సర్ సో ఇంతే ఇది ఒక లాంగ్ క్వశ్చన్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం దీని తర్వాత